మాయల పకీర్ అరిచేతులు అంజనమేసి బాలనాగమ్మ జాడను ఆ రోజులు ఎట్లా కనిపెట్టిండో ఏమో గాని ఇంత టెక్నాలజీ పెరిగినా టెక్నాలజీకే పాఠాలు చెప్పే హైటెక్ చంద్రబాబు సారి ఏపీకి ముఖ్యమంత్రి ఉండంగా చిన్నారి జ్ఞానేశ్వరి జాడ దొరకకపోవడే చిత్రం అనిపిస్తుంది అంటున్నారు ఏపీ పబ్లిక్. కాకినాడ జిల్లాలో తప్పిపోయిన చిన్నారి జ్ఞానేశ్వరి కోసం చెయ్యని పని లేదు, వాడని టెక్నాలజీ లేదు. ఆ పాప తప్పిపోయి 11-12 రోజులు అవుతున్నా ఇంతవరకు ఇసుమంత ఇన్ఫర్మేషన్ లేదు. ఎన్డీఆర్ఎఫ్ పోలీసులు పడని ఆరాటం లేదు, చెయ్యని పోరాటం లేదు. ఇగో ఇప్పుడు చూడు ఎట్లా చెరువుల చేపలు పట్టినట్టు కట్టెలు పట్టుకొని తిప్పుకుంటా ఎట్లా ఎంకులాడుతున్నారో. ఏమో ఎవరికెరక ఈ చెరువులనే మునిగిందో ఏమో, కట్టెలకు తట్టుకుంటే కనిపెట్టొచ్చు కాబట్టి ఇట్లా లెంకుతున్నారు. పాపం అడవిని జల్లడబట్టి వడబోసి భూతద్దంలో చూసినట్టు చేసినా జ్ఞానేశ్వరికి అనిపిస్తలేదంటే ఎవరైనా కిడ్నాప్ చేసిరు కావచ్చు అని అనుకుంటా అనుమాన పడుతూ కొందరు. ఇప్పటికే బొమ్మలలో మాంసం ముద్దలు పెట్టి అడవి జంతువులు ఏమైనా చేసినా అని తెలుసుకునే ఉపాయం చేసిరు. నైట్ విజన్ కెమెరాలు పెట్టిన డ్రోన్లను ఆకాశాల్లో పంపి అడవి అద్దద్దు చూసిర్రు. అయినా ఆసుకి దొరకలేదంటే ఏమన్నట్టు? అడవి జంతువులు ఏమైనా చేస్తే ఆనవాళ్ళు ఖచ్చితంగా దొరకాలి. పసిగట్టని ప్రమాదం ఏమైనా జరిగితే పానం పోయిన పాప శవం అన్న దొరకాలి. ఇవేం దొరకలేవంటే ఖచ్చితంగా ఎవరో పాపని కిడ్నాప్ చేసే ఉంటారని కొంతమంది అంటున్నారు. ఇక కొంతమంది అయితే అయ్యా బాబు గారు, మీరు బిల్ గేట్స్ కు మైక్రోసాఫ్ట్ ఓనర్ కు ఆ రోజులనే అన్ని చెప్పిన వాళ్ళు అసలు అడవిలో తప్పిపోయిన చిన్న పిల్లని దొరకబట్టే తెలియలేదా సారు మీకు అంటున్నారు కొందరు. ఇక ఇంకొందరేమో ఎన్నెన్నో కేసులను సాల్వ్ చేసిరు పోలీసులు, అటనే ఈ కేసుల జ్ఞానేశ్వరం దొరకబడితే మంచిగా కోరుకుంటున్నారు. ఇంతసేపు అడవిలోనే చూసుడు కాకుండా ఊరు చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఎవరైనా కిడ్నాప్ చేసినట్టు ఏమైనా వీడియోలు ఉన్నాయో కూడా చూడరు సార్లు అని ఇంకొంతమంది అంటున్నారు. ఇంతకు మీరేమనుకుంటారు అనేది, పాప ఎట్లా దొరుకుతారని మీకేమైనా ఆలోచన ఉంటే కింద కామెంట్లు రాయరు.